ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ అలాగే ఒక సాడ్ న్యూస్ కూడా ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే 'దురంధర్ 2' మూవీ ఇప్పటికీ హిందీ లాంగ్వేజ్ లో అన్ని ఏరియాస్ లో అయితే రిలీజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు లాంగ్వేజ్ లో ఇప్పటిదాకా ఒక్క షో కూడా పడలేదు ఈ మూవీకి అయితే. అండ్ దీనికి రీజన్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇంకా తెలుగు వర్షన్ చూసుకుంటే సెన్సార్ అయితే కంప్లీట్ కాలేదు. అండ్ అలాగే డబ్బింగ్ వర్క్ కూడా కొంచెం కంప్లీట్ కాకపోవడంతో మూవీ కాంటెంట్ పరంగా డిలే అవుతూ వచ్చింది. సో దీనివల్ల ప్రీమియర్స్ ముందైతే క్యాన్సిల్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే March 19 కూడా ఒక్క షో కూడా పడలేదు. షోస్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన 'దురంధర్ పార్ట్ 2' మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ సెన్సార్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే డబ్బింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీని అయితే ఇప్పుడు March 20 రెగ్యులర్ షోస్ అయితే పడబోతున్నాయి మన తెలుగు వర్షన్ కి అయితే. అండ్ ఇప్పుడు దాకా మూవీని చూడకపోతే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని అయితే మూవీని చూసేయండి. అండ్ ఇక సాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే మూవీ హిందీలో రిలీజ్ అయ్యి చాలా మంది అయితే చూసేస్తున్నారు హిందీలో. మరి తెలుగులో ఎవరైనా చూస్తారా లేదని చెప్పి కొంతమంది అయితే డౌట్ పాడుతున్నారు. హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సరే తెలుగులో కూడా చూడడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మనకి తెలిసిందే మనకి TFA ఆడియన్స్ ఒక కాంటెంట్ సరైన కంటెంట్ ఉన్న సినిమా రిలీజ్ అయితే దాన్ని పక్కా ఆదరిస్తారని. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో స్పై యాక్షన్ జానర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఇది తోపు మూవీ అని చెప్తాను. ఆ రేంజ్ కాంటెంట్ అయితే ఏం మూవీలో ఉంది. అండ్ ఇక కొంతమంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి 'దురంధర్ 2' కి అయితే కంపారిజన్ చేస్తున్నారు. నన్ను అడిగితే అసలు ఎటువంటి కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు డిఫరెంట్ జానర్స్. ఒకటైతే స్పై యాక్షన్ డ్రామా మూవీ అయితే ఇంకోటి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. సో దేనికున్న క్రేజ్ అయితే దానికి ఉంది. అండ్ ఇక 'దురంధర్' మూవీ చూసుకుంటే పార్ట్ 1 క్రేజ్ ఉండడంతో దానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా మందికి నచ్చుతుంది. కొంతమందికి అయితే యావరేజ్ అనిపిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దేనికి ఉండాల్సిన క్రేజ్ అయితే దానికైతే ఉన్నాయి. మరి రెండు మూవీస్ ని మీరు చూసింటే మీకే మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.